వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్. మేక బోటి కూర. ఈ కూర చాలామందికి నచ్చదు, కానీ దీని ప్రయోజనాలు తెలుసుకుంటే మటుకి అసలు వదిలిపెట్టరు. మా పొలంలో వంట మనిషి సీతమ్మ వండిన మేక బోటి కూర ఏ విధంగా చేసిందో, దాని ప్రయోజనాలు ఏంటో చూద్దాము. గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడేవారు ఈ కూర తినడం వల్ల చాలా రిలీఫ్ అవుతుంది. అంతేకాదు, పొట్టలో నులిపురుగుల సమస్య ఉన్నవారికి ఆ నులిపురుగులు కూడా పూర్తిగా నిర్మూలించబడతాయి. రక్తహీనతతో బాధపడేవారు కూడా ఈ కూర తినడం వల్ల ఆ ఇబ్బంది, ఆ సమస్య అనేది పోతుంది. బోటిని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత గ్యాస్పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2-3 లీటర్లు నీళ్లు పోసుకొని బోటి వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. తొందరగా ఉడకకపోతే ఒక మామిడి మండను కూడా వేసుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్న తర్వాత మరొక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీనికి అదే స్పెషల్గా ప్రిపేర్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న బోటిని తాలింపులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఒక చెంచాడంతా లవంగాల పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 3 లీటర్లు సుమారుగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి, కొద్దిగా వెండి కొబ్బరి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత వాటర్ అంతా దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది. అంతే, మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే బోటి కూర రెడీ.